ప్రైజ్ ది లార్డ్ అండి. వెల్కమ్ టు యాస్లిన్ యూట్యూబ్ ఛానల్. అందరూ అడుగుతున్నారు సిమ్యా అక్కడ ముంబైలో ఎలా ఉంటుంది ఏరియా, ఐలాండ్ మధ్యలో ఉంటుందా అని చెప్పి చాలా డౌట్లు ఉన్నాయన్నమాట. దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అలా ఏమి ఉండదు, మా వెనకాల విలేజెస్ లాగా ఉంటాయి అన్నమాట. సో అక్కడ ఒక తనిగా నేపరేట్గా ఉంటుంది. ఇంకా అక్కడ హౌస్ మాదొక అపార్ట్మెంట్ ఉంటుందన్నమాట. ఇంకా సర్లే చాలా రోజులైంది ఇంట్లోనే ఉండే అని చెప్పేసి ఇంకో బయటకు వచ్చామన్నమాట. ఇంకా పాపని తీసుకొని, ఇంకా చిట్టుతల్లికి చాలా ఇష్టం, మీ అందరూ తెలుసు, బయటికి రావాలంటే చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. ఇంకా పక్కనే ప్లే గ్రౌండ్ లాగా ఉంటే అక్కడ జారబండి ఇలాంటివి ఉంటే దాంతో ఆడుకుంటా ఉన్నిందనమాట. ఇంకా నేను మా ఆయన కలిసి ఇంకా పాపని అలా ఇలా ఆడిపించి కొంచెం ఫిజికల్ టెస్ట్ లాగా కొన్ని చేసామన్నమాట. ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉన్నింది. మళ్ళీ అక్కడ పుల్లప్ బార్స్ మాదిరి ఒకటి ఏదో ఉంటే సర్లే పట్టుకొని ఉంటుందా లేదా అని చూసాము. మంచిగా పట్టుకొని నిలబడుకునేది అనమాట. చాలా బాగా అనిపించేది అనమాట. ఎంత బాగా చూడండి పట్టుకుంటుంది, ఎక్కడ పడిపోతుంది అనేసి గట్టిగా పట్టుకుంటుంది. చిట్టి తల్లి బాగా ఫాస్ట్గా ఎదిగిపోతుంది అసలు. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇదే అండి 2 అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ ఎవరిలో ఒక అనమాట. చాలా బాగుంటుంది, బయట జనాలకి ఎవరే ఉండదు అనమాట, చల్లగాలి. ఇక్కడ మేము ఇలా బోట్ లాగా ఉంటాయి అనమాట, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి రావడం అలా ఉంటుంది. 2 సైడ్ సముద్రం లాగా ఉంటుంది అనమాట. అక్కడ నైట్ పూట పిల్లలు వాకింగ్ తీసుకొస్తారు. అక్కడ దూరంగా మీకు కనిపిస్తుంది కదా, అవన్నీ ముంబై అనమాట, ముంబై ఏరియా. ఇప్పుడు క్లైమేట్ అలా ఉంది కాబట్టి కనిపించట్లేదు. ఇప్పుడు మాకని కొన్ని షాపులు అలా ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు నార్మల్ ఒక చిన్న సిటీ లాగా ఎలా ఉంటుందో ఒక చిన్న జ్యూస్ షాపు, మళ్ళీ చిన్న కటింగ్ షాపు, మళ్ళీ కూరగాయల షాపు అన్నీ ఒక్కొక్కటి ఉంటుందన్నమాట. అంటే ఈడుండే జనాలకి సరిపోతూ ఉంటాయి. ఇక్కడ కూడా చాలామంది పిల్లలు చూసాను, నైట్ టైమ్స్ ఏం భయం లేదు ఏ పిల్లలకి కూడా, హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ కూడా పిల్లల్ని బయటకు పంపించేసి ఏం కాదులే ఇక్కడున్న అన్నీ తిరుగుతూ ఉంటారని వాళ్ళు వదిలేస్తారనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.